సో అక్కడ చూడండి ఒక పెద్ద చేప అయితే పడ్డది అంకుల్ వాళ్ళకి. సో చూడండి అది చాలా పెద్ద చేప. సో ఇటైతే తీసుకొని వస్తున్నారు చూడండి. మ్యాక్సిమం ఆ సైజ్ చేపలు అయితే చాలా పడుతున్నాయండి ఇక్కడ. దాదాపుగా 2 నుంచి 3 కేజీల మధ్యలో అయితే ఉంటుంది అనమాట ఆ చేప. అంకుల్ చివరికి వెళ్తున్నారు చూడండి, చివరికి వెళ్తున్నారు. సో చేప అయితే చూడండి ఎంత ఉందో. వాళ్ళైతే ఇలాంటి చేపలు చాలా పెద్ద చేపలు అయితే ఇక్కడ పడుతున్నాయి. నేను మీకు జూమ్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి. వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత వలలోంచి చేపని బయటికి ఎలా తీస్తారన్నది కూడా నేను మీకు చూపిస్తాను. దాదాపుగా 3 కేజీల మధ్య అయితే ఉంటుందండి ఆ చేప. సో చూడండి చేప అయితే చాలా పెద్దగా ఉంది కదా మనకి. దాదాపుగా 3 కేజీల రేంజ్లో ఉంటుందండి చేప. అంటే చిన్న వీడియో కోసం. సో చాలా పెద్దగా కనిపిస్తుంది చూడండి చేప అయితే. అది దాదాపుగా 3 కేజీలు ఉంటుంది. అది ఏ రకమైన చేప అండి? పులసేనా అది కూడానా? సో గోదావరంలో దొరికే పులస మనకి ఇక్కడ కూడా దొరుకుతుందా? అన్ని పులసలే కదా అవన్నీ కూడాను. సో ఆంధ్ర సైడ్ అయితే ఎంత ఖర్చు అయినా పర్లేదు, 1 ఎకరం అయినా కానీ పులుసు తినడానికి అయితే వాళ్ళు ట్రై చేస్తుంటారు అనమాట. ఆ చేపలు మనకి ఇక్కడ అవునా? సో ఆంధ్ర సైడ్ చాలా 20,000 30,000 కేజీ పెట్టి కొనుక్కునే చేపలు ఏంటంటే ఇక్కడ మా వాళ్ళు అయితే ఇలా వలలు పెట్టి అయితే ఈ వరదలో పడుతున్నారు. చూడండి అసలు ఎంత పెద్దగా ఉన్నాయో చేపలు అయితే. నేను మీకు చూపించాను కదా, దాదాపుగా 3 కేజీల వరకు అయితే ఉంటుందండి ఆ చేప. అలాంటి చేపలు చాలా పడుతున్నాయి ఇక్కడ మీకు. సో ఇవాళ అయితే మనం ఒక కొత్త బ్లాగ్ అయితే మేము ముందుకు వచ్చేస్తామండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదైతే నడిచే దారి అనమాట, రోడ్డు. మేము డైలీ కూడా ఈ రోడ్లోనే బండ్లు కార్లు అవి వేసుకొని తిరుగుతుంటాం అనమాట. అక్కడ ఒక పాము వెళ్తుంది, అది మీకు కనిపించకపోవచ్చు. సో ఇదేంటంటే కుర్నవెల్లికి అలాగే తాళ్ళూరుని కలిపే రహదారి, పొలాల మధ్యలోంచి వస్తుంది. సో ఏంటంటే ఇక్కడ వాగ్ అనమాట, ఇది డౌన్ బ్రిడ్జ్ అంటారు. ఇక్కడ డౌన్ బ్రిడ్జ్ ఉంటుంది. సో ఇదేంటంటే వానలు ఎక్కువగా వచ్చినప్పుడు రాత్రి అయితే చాలా అధిక వర్షపాతం అయితే నమోదైందండి మా ఏరియాలో. సో ఇక్కడికి దగ్గరలో ఉన్న వెంకటాపురం అనే గ్రామానికి ఒక పెద్ద చెరువు అయితే ఉంటుంది అనమాట, చేపల చెరువు. అక్కడ అలుగుబారి వాటర్ బయటికి ఫ్లో అయినప్పుడు ఏంటంటే ఇక్కడ చేపలు అవి పడుతుంటారు. ఇక్కడ చూడండి చాలా మంది చేపలు పడుతూ కనిపిస్తున్నారు కదా. సో వీళ్ళు ఈ లోతు కూడా చాలా ఎక్కువగా ఉందండి. ఇప్పటికే నాకు అటు ఇటుగా మోకాళ్ళ కింద వరకు కూడా వచ్చేసాయి. అక్కడ దాదాపుగా నడుముల లోతు వరకు అయితే ఉంటుంది. అంటే ఇక్కడ వరకు కూడా లోతు వచ్చే అవకాశం ఉంది. అటు ఇటు రాకపోకలు అయితే నిలిచిపోయాయి మా ఊరికి ఆ ఊరికి మధ్యన అయితే. చూడండి నేనైతే చాలా లోపల వరకు వచ్చేసాను. నాకు అటు ఇటుగా పైన నడుముల వరకు అయితే వచ్చేసాయండి. మనం చాలా లోపలికి వచ్చామండి. ఇక్కడ వీళ్ళు చేపలు పట్టే విధానాన్ని చూడండి, చాలా డిఫరెంట్గా ఉంది. రెండు వలలను అయితే అటు ఇటు గట్టిగా పట్టుకొని లాగి చివరైతే వలన ముడేసి ఉంటుంది అనమాట. సో ఈ మధ్యలో వచ్చిన చేపలు అయితే ఇక్కడ ఆగిపోతాయి. ఇక్కడ చూడండి మీకు చేపలు చాలా పడ్డాయి, మీకు కనిపిస్తున్నాయా? ఇక్కడ వలలో కట్టుకుంటున్నాయి చూడండి, చాలా చేపలు పడ్డాయి అనమాట. ఇంతకన్నా చాలా పెద్ద చేపలు అయితే ఇక్కడ పడతాయి, 2-3 కేజీల చేపలు కూడా పడుతున్నాయి ఇక్కడ. సో మ్యాక్సిమం ఇక్కడ పడే ఎక్కువ చేపలు వచ్చేసి పాంప్లెట్లు కానీ రవ్వలు, ఇక్కడ పులుసులు కూడా పడుతున్నాయి అని చెప్తున్నారు. ఒక ఇద్దరికైతే పులస చేపలు కూడా పడ్డాయి. ఆ వీడియో క్లిప్స్ కూడా నేను యాడ్ చేస్తాను మీకు. సో వీళ్ళైతే చిన్న చేపలను అయితే తీసుకోవట్లేదండి, వదిలేస్తున్నారు మ్యాక్సిమం ఇక్కడ వాళ్ళు. సో ప్రవాహం అయితే చాలా ఉధృతంగా ఉంది. నేనైతే చూడండి మ్యాక్సిమం కొంచెం దూరమే వచ్చాను, అప్పటికే నాకు అటు ఇటుగా నడుముల లోతు వరకు అయితే వచ్చేసాయి. ఈ విధంగా అయితే చేపలను వలలోంచి తీసేసి అయితే అక్కడ బస్తాలో వేస్తున్నారు చూడండి. సో అక్కడ అంకుల్ వాళ్ళు చూడండి, చాలా ప్రవాహం అయితే ఎంత ఉధృతంగా వస్తుందో, అంత ఉధృతంగా వస్తున్న ప్రవాహంలో కూడాను వాళ్ళు అడ్డుగా నుంచొని చేపలు అయితే పడుతున్నారు. ఇక్కడ చూడండి చేప అయితే ఒకటి పడ్డది అనమాట. ఇది పాంప్లెట్ అంటారు దీన్ని, పాంప్లెట్ రకం అనమాట ఈ చేప. ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి వలలో. ఇంతకన్నా కానీ చాలా పెద్ద చేపలు అయితే పడుతున్నాయి ఇక్కడ. సో చూడండి ఏ విధంగా అయితే బయటకు తీస్తున్నారు. పాంప్లెట్ అంటారు అనమాట ఆ చేపనైతే, పాంప్లెట్ రకం అని అంటారు. ఇక్కడైతే మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, చేపలు అయితే చాలా బాగా పడుతున్నాయి. అక్కడ చివరి వాళ్ళు ఇసురు వాళ్ళు కూడా వేస్తున్నారు, అక్కడ కూడా వెళ్ళి నేను చూపిస్తాను. సో చూడండి మేమిద్దరు అయితే చాలా ప్రవాహం లోపలికి అయితే వచ్చేసాము. మా ఫ్రెండ్స్ అయితే అటున్నారు, ఇంకా వాళ్ళు లోపలికి రావట్లేదు. అక్కడ మనకి దూరంగా కొంతమంది కనిపిస్తున్నారు చూడండి, అవన్నీ కూడా పొలాలు అనమాట. వాళ్ళైతే అక్కడ పొలాల్లో వలలు పెట్టేసి అయితే చేపలు పడుతున్నారు. అక్కడ మీకు కనిపిస్తున్నారా, జూమ్ చేసి చూపిస్తున్నారు చూడండి, ఇవన్నీ కూడా పొలాలే. ఇక్కడ చూడండి చాలా మంది గ్రామస్తులు ఇక్కడికి వచ్చేసి అయితే ఇలా బండ్లు అయితే కడుక్కుంటున్నారు అనమాట. ఇక్కడ ఫ్లో అవుతున్న వాటర్లో ఫ్రీ వాటర్ సర్వీసింగ్ అయిపోతుంది ఇక్కడ. సరే ఒకసారి హాయ్ చెప్పరా. చూశారు కదా వీళ్ళైతే వరదలో ఎలా చేపలు పడుతున్నారో. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం అలాగే వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.